హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, నేను ఈరోజు నా గార్డెన్లో మీకు అల్లం చూపిస్తున్నానండి. హార్వెస్ట్ ఇదిగో ఈ చిన్న ధర్మాకోల్ది ఉంది కదండి పార్ట్, ఈ పార్ట్లో నేను అల్లం పెట్టుకున్నానండి. ఇది రోజువారీ నేను ఇంట్లో వాడుకుంటాను, కానీ చిన్న బకెట్లోని ఇందులోనే కొంచెం ఇసుకేసి కొంచెం మట్టేసి పెట్టానండి. నేను అదే పెట్టేప్పుడే ఇది దగ్గర ఒక 6 నెలల పైన అయిందండి. 7 నెలలు ఎంత అవ్వచ్చు అయితేనే, సరిగ్గా గుర్తులేదు నాకు. కానీ చాలా బాగా ప్రీవియస్ వీడియోలో కూడా ఉందండి, నేను పెట్టింది నేను చూపించాను. అది మరి ప్రతిరోజు కూడా నేను ఇంత మొక్క నేను హార్వెస్ట్ చేసుకుంటా ఇంట్లో వాడుకున్నానండి. మిగిలిన మట్టి చెట్లు చాలా చెట్లు వచ్చినాయండి, అన్నీ నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. అయితే ఇదిగో ఈ రోజు కొన్ని ఉన్నాయి, ఇది మొత్తం హార్వెస్ట్ చేసేస్తాం ఏముంటాయో అనేసి నేను చేస్తున్నాను అనమాట. చాలా ఆసక్తిగా ఉంది ఏముంటాయి. ఇది భూమిలోది కదండి, చాలా మనకి ఇది అనిపిస్తుంది అనమాట. పైన కాయదు కదా, పైదైతే మన కంటికి కనిపిస్తుంది, ఇది కనిపించదు కదా. అందుకని ఏదైనా సరే దుంపలో హార్వెస్ట్ చేసినప్పుడు చాలా మనకు ఆసక్తిగా ఉంటుందండి. ఇదిగో చూసారు అల్లం, అబ్బాయి ఎంత బాగా వచ్చిందండి. నిజంగా రోజు నేను మొక్కలు ఇరిసేసుకున్నానండి, మిగిలిన 4 చెట్లేనండి, కానీ వాటికే ఇంతలా వచ్చినాయి. చూసారా, ఇగో ఆ 3 చెట్లు ఉన్నాయండి అంతే. ఆ 3 చెట్లకి ఎంత బాగా పెరిగినాయండి. నిజంగా భూమిలో మనం ఏది పెట్టినా కానండి పోషకాలు బాగుంటాయి, ఖచ్చితంగా మనకి ఫలం అయితే ఖచ్చితంగా వస్తుందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఎంత పెద్దది వచ్చిందో చూసారా, చాలా బాగా వచ్చిందండి. చిన్న పార్టీ అది, నేను అవసరాలకు ఉంటాయి కదని రోజు నేను వచ్చినప్పుడల్లా గార్డెన్లో కావలసినప్పుడల్లా చిన్న చిన్న మొక్కలు ఇరిసేస్తూ ఉన్నాను. ఆకులు కూడా తీసేసండి నేను టీలో వేసేస్తూ ఉంటాను అనమాట. అందుకని చాలా ఆకులు పోయినాయి. ఇంకా 3 చెట్లే ఉన్నాయి కదా, తీసేద్దాంలే ఏముందిలే అనేసి రోజు నేను హార్వెస్ట్ చేసేసాను అనమాట. నిజంగా చాలా బాగా వచ్చిందండి, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే కనుక. ఎందుకంటే మన గార్డెన్లో మన చేతులతో మనం పెట్టి పెంచుకుంటున్నాం కదా, అందులోని 5-6 నెలలు పైన అయిపోయింది కదండి. అందుకని చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఒకేసారి నిజంగానే చిన్న పార్ట్లో ఒక 1/2 కేజీ దాకా వచ్చింది అంటే కనుక చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. చూసారా, మరి మనకున్న అల్లాన్నండి ప్రతి ఫ్రిడ్జ్లోనే ఎక్కువ రోజులు ఉండదు కదా, అందుకని ఇలా కొంచెం మట్టేసి ఇసుకేసి పెట్టామనుకోండి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. చెట్లు వచ్చినా సరే అది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇదిగో ఇంకొక చిన్న దాంట్లో కూడా ఇంకొక బకెట్లో కూడా ఉందండి, అది కూడా మనం హార్వెస్ట్ చేద్దాము. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇదిగో ఇందులో కూడా ఒక్క చెట్టే ఉంది చూసారా, అన్నీ నేను తీసేసాను అనమాట. రోజు వాడుకుంటున్నాను. అది ఇసుకండి, ఇసుకి మట్టి అలా 2 కలిపి నేను పెట్టాను అనమాట. ఎక్కువ శాతం ఇసుక పెట్టానండి. మరి ఈ వీడియోనైతే మీరు లైక్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సరేనండి. హార్వెస్ట్ చేసేసిన వల్ల ఎన్నో లేవండి ఇందులో అయితేని. ఒకటే చెట్టు ఉంది, ఒక చెట్టుకి చూసారు అది ఎంత పెద్దది వచ్చిందోనండి. ఇది కూడాను నేను అన్ని చుట్టూని మొత్తం తీసేసాను అనమాట, ఇరిసేసుకుంటా ఉన్నాను. మిగిలిందేమో ఉందండి, ఇంకా అది ఇసుక తప్ప ఇంకేమీ లేదన్నమాట. అందులో మొక్కలన్నీ తీసేసాను అనమాట. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇది కూడా పెద్ద మొక్క వచ్చిందండి. అదిగోనండి, ఆ మొక్కే పెట్టాను నేను, ఆ మొక్కే నేను ముందు పెట్టాను అనమాట. అదిగో మొక్క పెట్టాను నేను, ఆ మొక్కను బట్టి మొత్తం అంతా వచ్చిందండి, అంత అల్లం వచ్చింది. నేను చాలా ప్రతిరోజు కూడా హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది 9 నెలల పంట అండి. చూసారా, ఇది నేను ముందే హార్వెస్ట్ చేశాను అనమాట. 9 నెలలు అవ్వలేదు, ఎంత పెద్ద పలుకు వచ్చిందోనండి. దగ్గర చిన్న దాంట్లోనే 1/2 కేజీ అల్లం వచ్చిందండి మనకైతే. ఇంకో ఏమో టీలో వేసుకోవచ్చండి. ఆకులు అయితే పచ్చి ఆకులు అండి, చక్కని టీ కాసుకున్నప్పుడల్లా వేసుకున్నాం అనుకోండి మనం, చాలా టేస్ట్గా ఉంటుందండి టీ అయితే కనుక. నేను ప్రతిరోజు 2 ఆకులు పట్టుకొచ్చి వేస్తూ ఉంటాను టీలోని. చూసారు కదండి, అల్లం అయితేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరి మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ గార్డెన్లో. టెర్రస్ మీద అయినా సరే చిన్న పార్ట్లో పెట్టుకోండి, చూసి ఆనందించండి. ఓకేనా, ఉంటానండి, బాయ్ అండి.